నిజమైన ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు, సంపద, ఆస్తులే కాదు. అవి తాత్కాలికమైనవి. మరి నిజమైన ఐశ్వర్యం అంటే ఏమిటి? ఎక్కడ పోతుందో అని లాకర్లలో భయంతో దాచుకునే సంపద ఐశ్వర్యమా? లేక ఎప్పుడు మనతోనే ఉంటుంది అన్న ధైర్యం ఐశ్వర్యమా? ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు, లాకర్స్ లో తులాల బంగారం కాదు. ఒత్తిడి లేని ప్రశాంతమైన గృహ వాతావరణం ఐశ్వర్యం. చాలా మంది కన్నా మెరుగ్గానే ఉన్నామన్న సంతృప్తి ఐశ్వర్యం. వృద్ధభ్యంలో అన్నం పెట్టి ప్రేమతో పలకరించే బిడ్డలు ఐశ్వర్యం. ఇంటి గడపల్లో ఆడపిల్ల గజ్జల చప్పుడు ఐశ్వర్యం. బయట ఎన్నో ప్రాబ్లమ్స్, ఏవేవో చికాకులు ఉన్నా ఇంటికి తిరిగి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం. ఎంత ఎదిగినా నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం. అమ్మ చేతి భోజనం గొప్ప ఐశ్వర్యం. మన చుట్టూ ఉన్న స్వచ్ఛమైన పంచభూతాలు ఐశ్వర్యం. తాళబుగ్గల చిన్నారి చిరునవ్వు ఐశ్వర్యం. ప్రకృతి అందం ఐశ్వర్యం. ఎప్పుడూ పెదాలపై చెరగని చిరునవ్వు ఐశ్వర్యం. ఎదుటివారికి కీడు తలపెట్టకుండా అందరి మంచిని కోరుకునే మంచి మనస్సు ఐశ్వర్యం. అవసరంలో ఆదరించే మంచి స్నేహితుడు ఐశ్వర్యం. మన బిడ్డలకు వచ్చే మంచి విద్యాబుద్ధులు ఐశ్వర్యం. ప్రేమించి అర్థం చేసుకునే మంచి భర్త ఐశ్వర్యం. డబ్బులు ఉంటే మంచి సౌకర్యాలనే కొనుగోలు చేయగలం, కానీ శాంతి, ప్రేమ, ఆనందం మనలో నుండి మనస్ఫూర్తిగా రావాలి. వీటన్నిటిని మించి అన్ని వేళలా ఆ భగవంతుడు గుర్తుకు రావడం గొప్ప ఐశ్వర్యం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.